హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఆర్ఆర్బీ జేఈ డేట్ వచ్చింది December 6. ఈ ఆర్ఆర్బీ జేఈకి సంబంధించి మనం ఈ వీడియోలో 2 months స్ట్రాటజీ, అంటే ఎట్లా వెళ్ళాలి, ఏం చదవాలి, ఏం చదవకూడదు, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ వీడియోలో 2 month ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫర్ ఆర్ఆర్బీ జేఈ 2024 చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆల్రెడీ రీసెంట్గానే ఒక వీడియో చేశాను. దానికి సంబంధించి ఈ ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా చేశాను. కాకపోతే టైము December 6 ఇస్తాడనుకోలేదు, డిసెంబర్లో పెడతాడని తెలుసు, కానీ డిసెంబర్ ఆర్ జనవరి 1st వీక్ అనుకున్నాం. బట్ డిసెంబర్ 3rd వీక్ 4th వీక్ ఉంటుంది అనుకున్నాం, కానీ బట్ 1st వీక్లోనే పెట్టడం జరిగిందనమాట. మరి ఇక్కడ సిలబస్లో మ్యాథమెటిక్స్ 30 మార్క్స్ ఇచ్చాడు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 మార్క్స్ ఉంది, జనరల్ అవేర్నెస్ 15 మార్క్స్ ఉంది, జనరల్ సైన్స్ 30 మార్క్స్. వీటిలో మనకి టైం ఫ్యాక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. టైం ఫ్యాక్టర్ 90 minutes 100 questions కాబట్టి ఆ 50 secondsలో మనం చేయగలగాలి. అది ఏ క్వశ్చన్ అయినా, జిఎస్ అయినా, మనకి మ్యాథమెటిక్స్ అయినా, ఇంటెలిజెన్స్ అయినా. మరి ఈ 100 questionsలో ఎన్ని పర్ఫెక్ట్గా పెట్టామనేది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. సో దీనికి సంబంధించి మోర్ వెయిటేజ్ ఏముంది మనకి అది చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోర్ వెయిటేజ్ దేనికి ఉంది? మ్యాథమెటిక్స్ ఉంది. తర్వాత మోర్ వెయిటేజ్ ఏముంది? జనరల్ సైన్స్ ఉంది. ఈ రెండు 60 మార్క్స్. మరి లీస్ట్ వెయిటేజ్ ఏముంది? జనరల్ అవేర్నెస్ 15 మార్క్స్, అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 మార్క్స్. ఈ రెండు కలిసి 40, ఈ రెండు కలిసి 60. సో ఇప్పుడు ఈ ప్రిపరేషన్ స్టాండ్ ఏం చేయాలి నువ్వు? ఈ మెజారిటీ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, మ్యాథమెటిక్స్ 30 మార్క్స్, జనరల్ సైన్స్ 30 మార్క్స్, వీటిని పట్టుకోవాలి. దీంట్లో జనరల్ సైన్స్ లిమిటెడ్. ఈ మ్యాథమెటిక్స్ కూడా వాడు సిలబస్ ఇచ్చాడు. సరే, సేమ్ క్వశ్చన్ నువ్వు ప్రిపేర్ అయిన నెంబర్స్ రాకపోవచ్చు, కానీ బట్ మోడల్స్ అయితే మాత్రం మనకి నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నా కూడా పర్ లెసన్కి ఒక 20-30 ఉంటాయి. సో ఇక్కడ చూద్దాం ఒకసారి ఎలా ప్రిపేర్ అవ్వాలి వీటి మీదని. మనం జనరల్ అవేర్నెస్ కూడా చెప్తాను, మీరు సెలెక్టివ్గా ఎలా ప్రిపేర్ అవ్వాలని. ఇక్కడ డైలీ ఇప్పుడు మినిమం 6 to 8 hours ఎవరైతే మనకి 60 days కష్టపడతారో మనకి వాళ్ళకి ఈ CBT 1 క్లియర్ అయిపోతుంది. 6 to 8 hours. సో 1:12 మనకి వాళ్ళు మెయిన్స్కి సెలెక్ట్ చేస్తారు, CBT 2 కాబట్టి. చూద్దాం ఒకసారి. జనరల్ సైన్స్ ఇది కంపల్సరీ 2 hours స్పెండ్ చేయండి. జనరల్ సైన్స్ మీద కంపల్సరీ రోజు 2 hours, వీలైతే నోట్స్ కూడా రాసుకోండి. కంపల్సరీ 2 hours. దాంట్లో లైఫ్ సైన్స్, ఫిజిక్స్ ఎక్కువ క్వశ్చన్లు వస్తున్నాయి. కెమిస్ట్రీ తక్కువనే అన్నాం, బట్ కంపేర్ టు ఈ రెండు కెమిస్ట్రీ కొంచెం తక్కువనే. సో లైఫ్ సైన్స్, ఫిజిక్స్, లైఫ్ సైన్స్ అంటే బయాలజీ అనమాట, బిలో 10th standard. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా దీంట్లో కలిపే ఇస్తాడు. జనరల్ అవేర్నెస్లో ఉంది, సపరేట్గా ఉంది కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఒక 2 questions అలా వస్తున్నాయి మనకి. సో శాటిలైట్స్ గురించి కానీ, మిస్సైల్స్ కానీ, ఇలాంటివి అనమాట. లైఫ్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ 30 మార్క్స్. ఇది మొత్తం వెయిటేజ్ 30 మార్కులు అనమాట. దీంట్లో మీకు తెలిస్తే పెడతారు, టైం వేస్ట్ కాదు, 50 seconds లోపు అయిపోతుంది క్వశ్చన్. సో కాబట్టి కంపల్సరీగా రోజు 2 hours మీకు 30 మార్క్స్కి పెట్టుకోండి. 60 గంటలు కష్టపడితే మీరు కంపల్సరీగా దాంట్లో 50%, 30కి 30 రాకపోయినా 25 అయినా గెయిన్ చేస్తారు మీరు. బెస్ట్ స్కోర్, ఓకేనా? సో మరి ఈ లైఫ్ సైన్స్ ఫస్ట్ చదవండి, బయాలజీ, ఫిజిక్స్కి చదవండి, కెమిస్ట్రీ చదవండి, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ ఒకసారి చూసుకోండి. అదేవిధంగా మనకి మ్యాథమెటిక్స్ ఇది కంపల్సరీ ప్రాక్టీస్ 2 hours. కంపల్సరీ 2 hours మ్యాథమెటిక్స్, 2 hours జనరల్ సైన్స్. అంటే 60 మార్కులకి రోజు 4 గంటలు కేటాయిస్తున్నారు సిన్సియర్గా. దానికి సంబంధించి మీరు చూడండి, దీంట్లో మీరు ఫోకస్ చేయవలసిన పర్ఫెక్ట్గా మనకి 100% ఈ లెసన్ నుంచి ఏది వచ్చినా చేయగలిగే ఆ కెపాసిటీ ఉండాలి నీకు. పర్సంటేజెస్, టైమ్ అండ్ వర్క్, ప్రాఫిట్ అండ్ లాస్, యావరేజ్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, పైప్స్, సిస్టమ్స్. ఇవి సిస్టమ్, పైపు, సిస్టమ్స్ అన్నమాట. సో అలాగే మనకి స్క్వేర్ రూట్, మెన్సురేషన్, అలాగే ఏజెస్ అండ్ క్యాలిక్యులేషన్స్, క్యాలెండర్ క్లాక్స్, ఫ్రాక్షన్స్. చూడండి, ఈ 10 వరకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, అక్కడి నుంచి చాలా ఈజీ ఇవి మీకు. ఫ్రాక్షన్స్, నెంబర్ సిస్టము, బాడ్ మాస్, డెసిమల్స్, LCF, SCF, రేషియో, ప్రపోర్షన్. అంటే 11, 12, 13, 14, 15, 16 ఈ పార్ట్ అంతా పర్వాలేదు మనకి. ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్కి ఈజీ పార్ట్ ఇది. ఇకపోతే ఈ పార్ట్ ఏంటిది?
పర్సంటేజ్, టైమ్ అండ్ వర్క్, ప్రాఫిట్ లాస్, యావరేజ్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ తెలవాలా, షార్ట్ కట్స్ తెలవాలా, స్క్వేర్ రూట్, మెన్సురేషన్, ఇవి కూడా పర్వాలేదు చేయగలరు. ఆర్ఎస్ అగర్వాల్లో ఉంటాయి. బట్ కాస్త షార్ట్ కట్ నేర్చుకుంటే చేసేస్తారు. ఇది కూడా అంత బాడ్ మాస్ అంటే అదే ఉంది, షార్ట్ కట్టే కదా అది ప్రిన్సిపల్. అది సింప్లిఫికేషన్స్, నెంబర్ సిస్టమ్, ఫ్రాక్షన్స్, ఎస్సీఎఫ్, ఎల్సీఎఫ్, ఇవన్నీ మనకు స్కూల్ బిలో 10th క్లాస్ స్టాండర్డ్స్ మనం చేసినవి అనమాట. సో ఈ 2 పార్ట్స్. ఇక థర్డ్ పార్ట్ చెప్తాను మీకు, ఎక్కువ కష్టమైన పార్ట్ ఇది. ఇది కూడా స్కూల్ ఏజ్లో చేసినప్పటికీ కూడా మన టైం టేకింగ్ ప్రాసెస్. ఆల్జీబ్రా, జియోమెట్రీ, ట్రిగనోమెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, ఇవి మీకు లాస్ట్లో చేయండి. సో ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. చూసుకోండి. ఇది ఫస్ట్ మీరు క్వశ్చన్స్లో ఇవైతే ఉన్నాయో ఫ్రాక్షన్స్, నెంబర్ సిస్టమ్, బాడ్ మాస్, డిసిమల్స్, ఎల్సీఎఫ్, హెచ్సిఎఫ్, రేషియో, ప్రపోర్షన్, ఈ ఆటల్లో మొత్తం ఎన్ని ఉన్నాయి? ఇవి ఒక 6 ఉన్నాయి. ఈ 6 నుంచి కూడా మొత్తం 20 ఇచ్చాడు సిలబస్లో. 6 నుంచి కూడా మీకు క్వశ్చన్ వస్తే పోకుండా చూసుకోండి అనమాట. ఓకేనా? సో తర్వాత ఇవి కూడా అంతే, ఇవి కూడా మనం టచ్లో ఉంటాయి. పర్సంటేజ్, టైమ్ అండ్ వరకు కాస్త మీకు ఫోకస్ చేస్తే వచ్చేస్తాయి. ఇక మీకు డిఫికల్ట్ పార్ట్ ఏది అంటే ఇవి ఆల్జీబ్రా, జియోమెట్రీ, ట్రిగనోమెట్రీ, అలాగే ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్. వీటిని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి మీరు. సో ఈ 4 టాపిక్స్ కూడా కొంచెం డిఫికల్ట్ టాపిక్స్ అన్నమాట. ఓకే. సో అదేవిధంగా ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, ఇక్కడే టైం వేస్ట్ అయ్యేది. మ్యాథమెటిక్స్లో టైం వేస్ట్ కాదు, జనరల్ సైన్స్లో కూడా పెద్దగా టైం వేస్ట్ కాదు, ఎక్సెప్ట్ నేను చెప్పిన వాటిలో కొన్ని. మరి ఎక్కువ టైం వేస్ట్ అయ్యేది ఇదే. దీంట్లో కూడా మీరు ఏం చేస్తారంటే ఈ రీజనింగ్లో, ఇంటెలిజెన్స్లో మీరు ఆల్ఫాబెటికల్ అండ్ నెంబర్ సిరీస్ ఫస్ట్ ఈజీవి చేసేసేయండి. కోడింగ్, డికోడింగ్, అలాగే బ్లడ్ రిలేషన్స్, ఎనాలజీస్ అండ్ డైరెక్షన్స్, ఇవి కొంచెం మనకి ఎప్పుడు వచ్చేవే. క్లాసిఫికేషన్స్, సిమిలారిటీస్, డిఫరెన్సెస్, డేటా ఇంటర్ప్రిటేషన్, వాడే డేటా ఎంత ఇస్తాడు, అలాగే జంబ్లింగ్ వర్డ్స్, ఇవి కొంచెం మనకి కామన్ అనమాట. సో వీటి మీద ఫోకస్ చేయండి ఫస్ట్, ఈజీ కాబట్టి. డిఫికల్ట్ ఏంటంటే టాస్క్ దీంట్లో మనకి కన్ఫ్యూజ్ అయ్యేది సిలాజిజం, వెన్ డయాగ్రామ్స్, కన్క్లూజన్, డెసిషన్ మేకింగ్, స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్స్, ఇవి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. వీటిని ఎలా హ్యాండిల్ చేస్తారనేది జాగ్రత్తగా చూసుకుని చేయాలి. ఫస్ట్ ఇది చేయొద్దని చెప్పడం లేదు, బట్ ఇవి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఓకేనా? అవి చూసుకోండి. అదేవిధంగా జనరల్ అవేర్నెస్, ఇది ఓషన్. చాలామంది మిస్గైడ్ చేసేది బయట యూట్యూబ్లో ఏంటంటే కరెంట్ అఫైర్స్ 100 మార్కుల్లో కరెంట్ అఫైర్స్ 4 to 5 క్వశ్చన్సే, మ్యాక్సిమం 5. దీనికోసం నువ్వు టైం అంతా రోజు వేస్ట్, గంటల తరబడి వేస్ట్ అవుతుంది. ఈవెన్ AWPL కూడా ఇదే ముచ్చట, అవి ఇంకా 10 మార్క్స్ వస్తాయి. సో అది నో నీడ్ టు స్పెండ్ మచ్ మోర్ టైం. జస్ట్ నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తాను. సో మనకి వీక్లీ 2-3 వీడియోస్ వస్తున్నాయి, మోర్ సఫిషియంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టైం అంతా దానికోసం వెయిట్ చేయడం. ఈ మధ్య బాగా నేర్చారు ఈ కరెంట్ అఫైర్స్ అనేవి. మనకి ఒకడేమో మ్యాగజైన్ అంటాడు, అంత పెద్ద మ్యాగజైన్ ఏం చదువుకుంటున్నావు? నువ్వు గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నావా, లేదా సివిల్స్ ప్రిపేర్ అవుతున్నావా? వేస్ట్, టైం వేస్ట్ అవుతుంది. అది సైన్స్ ఉంది, అక్కడ మ్యాథమెటిక్స్ ఉంది, రీజనింగ్ ఉంది. ఇది లిమిటెడ్ 15 మార్కుల్లో కరెంట్ అఫైర్స్కి ఒక 4 క్వశ్చన్సే మ్యాక్సిమం వరస్ట్ అయితే 5 వస్తాయి. సీట్ చాలా డేంజరస్, సెలెక్టివ్గా పోవాలి. అది ఓషన్ అది. ఓకే. అలాగే జియోగ్రఫీ ఆల్రెడీ చెప్పాను, ప్రాజెక్ట్స్, మినరల్స్, పాపులేషను, అదేవిధంగా రివర్ సిస్టమ్, వీటి నుంచి ఎక్కువ క్వశ్చన్లు వస్తున్నాయి. చూసుకోండి, ఒక వీడియో చేశాను రీసెంట్గా, హిస్టరీ, కల్చర్ అండ్ ఫ్రీడమ్ మూమెంట్. ఇది ఫ్రీడమ్ మూమెంట్ చదవండి, ఎన్సెంట్ మిడివల్ అవసరం లేదని కూడా చెప్పాను. గాంధీ ఏరియా నుంచి చూసుకుంటే సరిపోతుంది మనకి. ఎందుకంటే ఇది కూడా ఓషనే, దీంట్లో నుంచి 2-3 క్వశ్చన్స్ వస్తున్నాయి. చూడండి మీరు వెయిటేజ్. అలాగే పాలిటీ, దీని నుంచి బాగానే వస్తాయి, 4 క్వశ్చన్స్ వరకు వస్తాయి, కాస్త ఈజీ కాబట్టి చూసుకోండి. ఆ టెర్మినాలజీ, పార్లమెంట్ టెర్మినాలజీ, ఆర్టికల్స్, ఇంపార్టెంట్ షెడ్యూల్స్, అవి చూసుకోండి. సో ఎకానమీ 5 year ప్లాన్ చూడమని చెప్పాను, ఇంతకుముందు కూడా చేశాను వీడియో నేను. ఓకేనా? ఇలా సెలెక్టివ్గా పోవాలి వీటికి. అలాగే దీంట్లో స్పోర్ట్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్స్ ఇచ్చాడు. ఇది చాలా ఇంపార్టెంట్, 2-3 క్వశ్చన్స్ వస్తాయి. ఈసారి ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్ ఉన్నాయి కదా, కంపల్సరీ క్వశ్చన్స్ అనమాట. ఓకే, అదొకటి. తర్వాత జనరల్ సైన్స్. ఈ జనరల్ సైన్స్ సంబంధించి మనకి ఇంతకుముందు చెప్పాను, లైఫ్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అలాగే లైఫ్ సైన్స్, ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్ పార్ట్. 2 hours చదవమన్నప్పుడే చెప్పాను మీకు. సో ఇలా మీకు ఫస్ట్ మీరు ఇచ్చేది జనరల్ సైన్స్కి, మనకి మ్యాథమెటిక్స్కి ఇవ్వండి, తర్వాత రీజనింగ్కి, తర్వాత జనరల్ అవేర్నెస్లో మేజర్గా మీరు ఇచ్చేది స్పోర్ట్స్కి ఇవ్వండి, తర్వాత జియోగ్రఫీకి ఇవ్వండి. ఇక కరెంట్ అఫైర్స్ అంటారా,
కొన్ని ఇంపార్టెంట్ స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజికల్ కరెంట్ అఫైర్స్, అవార్డ్స్, అలాగే మనకి ఇంపార్టెంట్ ఏదైనా సమిట్స్ ఇంటర్నేషనల్ వైడ్ ఇండియాలో జరిగాయా, ఇవి మనకి పార్లమెంటరీ సర్వీస్ ఇండియాలో జరిగింది స్పీకర్స్ సంబంధించి, అది అలాంటివి అడగచ్చు. సో కాబట్టి ఇవి చూసుకోండి సరిపోతుంది. టైం టు టైం రూపాయేసి కూడా వీడియో చేస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి మీరు 6 to 8 అవర్స్ ఎవరైతే మీకు ఈ టైం స్పెండ్ చేస్తారో మనకి వాళ్ళు కంపల్సరీగా మనకి సక్సెస్ అవుతారు. CBT 1కి జనరల్ సైన్స్ 2 అవర్స్, మనకి మ్యాథమెటిక్స్ 2 అవర్స్, ఇంటెలిజెన్స్ 2 అవర్స్ మినిమం కేటాయించాను 6 అవర్స్. తర్వాత 1 అవర్, హాఫ్ అన్ అవర్ ఈ జనరల్ అవేర్నెస్కి మనకి మీ ఇష్టం. స్పోర్ట్స్ మేము కేటాయిస్తారా, కరెంట్ అఫైర్స్ మేము కేటాయిస్తారా, జోగ్రఫీ మేము కేటాయిస్తారా, పాలిటీ, హిస్టరీ మీద ఎక్కువ పెయిన్ తీసుకోవసరం లేదు. ఓకేనా, జస్ట్ ఫ్రీడమ్ మూమెంట్ డేట్స్ చూసుకోండి, ఇంపార్టెంట్ అంతే. డీప్గా వెళ్ళకండి, ఏదో డీప్గా అడగడు. ఓకే, ఈవెన్ జాగ్రఫీ కూడా రివర్ సిస్టమ్ కూడా డీప్గా అడగడు. సో ఇవి మనకి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ లార్జెస్ట్ ఏది, అయితే క్రింది వాటిలో ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్ ఏది, వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ ఏది, ఇలాంటివి అడుగుతాడు. ఏ డ్యామ్ ఏ నది పోయి ఉంది, ఇవి చూసుకోండి సరిపోతుంది. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్. అలాగే రూపాయేస్ మీకు 500 రూపీస్కి ప్లస్ GST 90 రూపీస్, 590కి కంప్లీట్ సిలబస్ ఇంక్లూడింగ్ రీజనింగ్, మ్యాథమెటిక్స్ అన్నీ కూడా, ఇంక్లూడింగ్ జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్ అన్నీ అప్డేట్ చేస్తున్నాను. సో ఇవి యూ టేక్ దిస్ ఆపర్చునిటీస్. అదేవిధంగా మీకు ఈ 590 కోర్స్ తీసుకున్న వాళ్ళకి ప్రీవియస్ పేపర్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవి కూడా నేను దీంట్లో ఫ్రీగా ఇచ్చేస్తున్నాను. సెపరేట్ లేదు, ఫ్రీగా ఇచ్చేస్తున్నాను. ఎక్స్ప్లెనేషన్ కూడా అది అడ్వాంటేజ్ మీకు. ఆల్ క్వశ్చన్స్ అన్నీ చేస్తున్నాను, కంప్లీట్ క్వశ్చన్స్ అన్నీ కూడా. సుమారు మనకి ఒక 1000 క్వశ్చన్స్ వరకు ఉంటాయి. అవన్నీ కూడా GSకి సంబంధించి సైన్స్ అన్నీ కలిపి చేయడం జరుగుతుంది. ఆల్రెడీ చాలా రిలీజ్ చేశాను, అవన్నీ ఫోల్డర్లో కూడా పెడుతున్నాను, దీనికి అటాచ్ చేస్తున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.